బాల్కసుమన్ మాట్లాడిన మాటలకు ప్రజల్లో అసహనం కలుగుతోందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం పోయిందని ఫ్రస్ట్రేషన్లో బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్న నిజాలను తట్టుకోలేకపోతున్నారన్నారు. తప్పుడు స్టేట్మెంట్స్ చేయడము, రేవంత్ రెడ్డి గారిపైన ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయడము ఈ టీఆర్ఎస్ నాయకులందరూ కూడా మానుకోవాలి. మీరు ఏదైతే అవినీతి చేస్తున్నారో మీ హయాంలో అవినీతి అధికారాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు. ప్రజలందరూ మీకు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అసలు మీరు ప్రజలు మాకు ఎందుకు తిరస్కరించారు ఏంటి అని చెప్పి ఆలోచించుకొని సరిదిద్దుకోవాలి. కానీ మీరు అట్లానే చేస్తున్నారంటే ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఒక్క సీటు కూడా తగ్గే పరిస్థితులు కనబడట్లేదు. ప్రజలు అసహించుకుంటున్నారు. మీరు ఏదైతే కేటీఆర్ కానీ బాల్కసుమన్ కానీ ఇలాంటి వ్యక్తులందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మేము ఓడిపోయినాము, మాకు పోలీస్ మాటలు ఎవరు కూడా వినటం లేదు, మాకు పెట్రోల్ కార్ లేదు, ఎస్కాట్ కార్ లేదు, ఇవన్నీ కూడా పాపము ఓడిపోయిన తర్వాత మనకి ఒక గుణపాఠం కలగాలి. అరే అధికార జయశంకర్ గారిని కూడా అవమానించిన వ్యక్తి కేసీఆర్. అట్లానే మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు పాపం వారు చనిపోయినప్పుడు వచ్చి పరామర్శించలేదు కేసీఆర్. గద్దర్ గారు పోయి కలవాలని అపాయింట్మెంట్ అడిగితే బయట 4 గంటలు వెయిట్ చేయించి మన గేట్ నుంచే పంపించడం జరిగింది. అంటే ఏదైతే అధికారం కేసీఆర్ నెత్తికి ఎక్కిందో ఆ అధికారము మీరు ఇంకా మర్చిపోలేదు. ఓడిపోయినప్పటికీ కూడా వాళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా బాల్కసుమన్ ఒక చిన్న వ్యక్తి, ఆ బానిసత్వంలో కేసీఆర్ బానిసత్వంలో ఈ బాల్కసుమన్ ఒక చిన్న వ్యక్తి. ఆయన ఒళ్ళు దగ్గరించుకొని మాట్లాడుకోవాలి. ఆయన ఏదైతే మాట్లాడుతున్నాడో ప్రజలందరూ కూడా నిన్న కమెంట్స్ చూస్తే అందరూ కూడా ఇదే